నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాకు ముగింపయ్యే దాఖలాలే కనిపించట్లేదు. పూటకో అప్డేట్ రోజుకో న్యూస్ తో సంచలనంగా మారుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిపై రోజుకో వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించి కూర్చోంది. ఇక ప్రియురాలు దివ్యల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేయించారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద వాణి మఖం వేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న దువ్వాడ వాణి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీరు మాకు డైరెక్షన్ ఇవ్వద్దండి, మాకు తెలుసండి. మీరు అడిగారు కాబట్టి మీ పేరు చెప్పండి. మీరు పేరు అడగమంటున్నారు, మేమేం అడుగుతాం. మీకు మీకు ఏం అడగాలో మాకు తెలుసు కదా. మాధవి గారు మీ ఇల్లు అయినప్పుడు పోలీసుల ద్వారా వీళ్ళు బయటకు పంపించవచ్చు కదా. మీ ఇల్లు అయితే సబ్ రిజిస్టర్డ్ సైన్ ఉండాలి అండ్ స్కాన్డ్ డాక్యుమెంట్ ఉండాలి. రిజిస్టర్డ్ సైన్ మేడం గారు పోలీసుల సహకారంతో వీళ్ళని బయటకు పంపించవచ్చు కదా. అలాంటప్పుడు మీరు మాకు డైరెక్షన్ ఇవ్వద్దండి, మాకు తెలుసండి. ఎందుకు సార్